ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత పక్కకు వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనము ఏపీపీఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలి, నిరుద్యోగ విద్యావంతుల వేదిక విజ్ఞప్తి అనే శీర్షికతో మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. లక్షలాది మంది నిరుద్యోగ విద్యావంతుల తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ ప్రాంతాలకు తరలి వెళ్తున్నందున వారికి వెసులుబాటు కలిగేలా ఈ నెలలో తలపెట్టిన ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగ విద్యావంతుల వేదిక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణకు నివేదికలు విన్నవించారు. ఏపీపీఎస్సీ పరీక్షల కోసం హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో ఏపీపీఎస్సీ షెడ్యూల్ను ప్రకటించడంతో ఓటు వేయడానికి స్వగ్రామాలకు వెళ్తే 3-4 రోజులు వృధా అవుతుందన్న భయం అభ్యర్థుల్లో నెలకొందని చెప్పడం జరిగింది. దీనిపై నిరుద్యోగులు ఏపీపీఎస్సీ ఎన్ని వినతులు చేసినా ఏమాత్రం ఆలోచన లేకుండా ముందుకు వెళ్తుందని ఆవేదన వ్యక్తపరిచారు. 5 ఏళ్ల పాటు నోటిఫికేషన్లు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించి సరిగ్గా ఎన్నికల సమయంలో షెడ్యూల్ ఉండేలా ఏపీపీఎస్సీ తేదీలు నిర్ణయించడం అన్యాయమన్నారు. దీనిపై ఎన్నికల సంఘం ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని కోరారు.